ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మే 22వ తేదీ 2025 సంవత్సరం గురువారం ఉదయం 4 గంటలకు. ఈరోజు దేవుని వాగ్దానము పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. తర్వాత చదువుకోండి. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుకోండి. దేవుని వాగ్దానం. స్తోత్రం 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 స్తోత్రం. నిన్నటి దినాన్న అనగా మే 21వ తేదీ సాయంత్రం 5 గంటలకి వించిపేట బయలుదేరుతుంటా బందర్ రోడ్లోని సూర్య ఆప్టికల్స్లో కళ్ళజోడు వేరే తీసుకోవాలనేసి వెళ్ళాను. అడ్వాన్స్ కట్టాను. వాళ్ళు రేపు ఇస్తానన్నారు. మళ్ళీ వించిపేట వెళ్ళి వెనక్కి ఏం రావాలనేసి మళ్ళీ వెనక్కి వచ్చాను. సన్నత్ నగర్ వచ్చాను. 22వ తారీఖు ఉదయం, అంటే చెప్పాలంటే నిన్న రాత్రి నుండి ఈ ఉదయకాలం ఇప్పుడు 4 గంటల వరకు వర్షం కురుస్తూనే ఉంది. దేవుడు నా మనవడు విమల్ జోష్కు సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం ఇచ్చి వాడు చురుకుగా పరీక్ష రాయటానికి వెళ్ళినట్లు, ప్రతి ప్రశ్నకు జవాబు కరెక్ట్గా రాయటానికి దేవుడు సహాయం చేయాలని, వర్షం ఈ ఉదయం నుండి కనీసం ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకు వర్షం ఆగిపోయి పొడి వాతావరణం ఏర్పడాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే విమల్ జోష్ ఎంతో బాధలో కూడా ఇవాళ పరీక్ష రాయాల్సిన పరిస్థితి. దేవుని సహాయం అంటే మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం ప్రకారం విమల్ జోష్ ఈరోజు ఆరోగ్యంతో సంతోషంతో వెళ్ళి ఎగ్జామ్ రాయునుగాక. అన్ని ప్రశ్నలకు దేవుని దయ వల్ల విమల్ జోష్ జవాబులు కరెక్ట్గా రాయునుగాక. విమల్ జోష్, రాజా, గుణదీప్, అనితలకు దేవుడు పరిపూర్ణ ఆరోగ్యం ఇచ్చునుగాక. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందున, కృపామయుడా
నీలోన నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. హల్లెలూయా. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా విన్నపం, దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. సూర్యాస్తమయం అవ్వకముందే, అంటే ఉదయం 3 నుండి 5 గంటల వరకు ఏదో ఒక సమయంలో కనీసం 1 గంట లేదా అరగంట అయినా మీరు దేవుని సన్నిధిలో మీ మనస్సు, శరీరం సమస్తం మీ ధ్యాస మొత్తం దేవుని మీద పెట్టి దేవునితో మాట్లాడండి. పొద్దున్నే ఎవరి ముఖం చూడకుండా, ఏమీ మాట్లాడకుండా 103వ కీర్తన చదువుకోండి. ఆ తర్వాత 23వ కీర్తన మొత్తం చదవండి. ఆ తర్వాత 27వ కీర్తన మొత్తం చదవండి. దేవుడు శాశ్వత కాలం మనకు తోడై ఉన్నాడని మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో అంటున్నాడు, ఇదిగో నేను మీకు సదాకాలము తోడై ఉన్నానని. నిన్న కాసేపు వర్షం కురిసింది, మధ్యాహ్నం నుండి మళ్ళీ ఎండ, మళ్ళీ రాత్రి వర్షం, ఈ ఉదయకాలం వర్షం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అందుకే ప్రార్థన అనేది శోధన నుండి మనకు సంపూర్ణ విడుదల కలుగజేస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న నా దేవునికి స్తుతి 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 స్తుతికి పాత్రుడా, స్తోత్రం 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 స్తోత్రం. లోకరక్షక స్తోత్రం 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 స్తోత్రం. దయామయుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. సర్వాంతర్యామి మీకు స్తోత్రం 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 స్తోత్రం. పరమ వైద్యుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. కరుణామయుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన యెహోవా దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆలోచనకర్త మీకు స్తోత్రం 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 స్తోత్రం. బలవంతుడైన దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. నిత్యుడగు తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. సమాధానకర్త మీకు స్తోత్రం 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 స్తోత్రం. అబ్రహాము దేవుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఇస్సాకు దేవుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. యాకోబు దేవుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. యూదా గోత్రపు సింహమా మీకు స్తోత్రం 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 స్తోత్రం. కలువరినాథ మీకు స్తోత్రం 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 స్తోత్రం. జీవాధిపతి మీకు స్తోత్రం 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 స్తోత్రం. మృత్యుంజయుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠమని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. అనంత జ్ఞాని అయిన దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. దీర్ఘశాంతుడైన దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా.
పరిశుద్ధుడా, మహోన్నతుడా, అద్వితీయ సత్యదేవుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు 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 స్తోత్రాలు, కృతజ్ఞత వందనాలు ప్రభా. అనంతమైన నీ ఉచిత కృప వల్లనే ఈ ఉదయకాలం నేను, నా కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో సజీవుల లెక్కలో క్షేమంగా ఉన్నాము, క్షేమంగా ఉంటాము. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు, కృతజ్ఞత వందనాలు ప్రభా. అయా స్తోత్రం నైనా, స్తోత్రం ప్రభా. అయ్యా నేను మానవ మాత్రుడిని ప్రభా. నా ఊహ తెలిసినప్పటి నుండి ఈ క్షణం వరకు ప్రభా, నాకు తెలియకుండా కూడా ఎన్నో నా తలంపు చేత, వాక్కు చేత, క్రియల చేత, లోపం చేత నా బహు పాపాలన్నీ ఒప్పుకుంటున్నాను. క్షమించు 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 ప్రభువా. ఇదిగో ఈ వీడియో చూస్తున్న వాళ్ళని ప్రభా, నా ప్రార్థనతో ఏకీభవించిన వారిని ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళు నీ నుండి కోరినవేంటో అందరి అవసరతలు ఎరిగి ఉన్న దేవా, వారి కోరిక నెరవేర్చు ప్రభా. నీకు సాక్షిగా ఉండటానికి, నీ మహిమ వాళ్ళు తెలుసుకోవటానికి అవకాశం ఇవ్వు ప్రభా. స్తోత్రంనైనా, స్తోత్రం ప్రభా. అయా అతివృష్టి కానీ అనావృష్టి కానీ రాకుండా లేకుండా ప్రభా, కావలసిన చాలిన వర్షాన్ని మాకు అనుగ్రహించు ప్రభా. స్తోత్రంనైనా, స్తోత్రం ప్రభా. అయా నీవు శాంతి స్వరూపుడివి, అనంత జ్ఞానివి, కరుణామయుడివి ప్రభా. అయా నిన్ను ప్రేమించే వాళ్ళు, నిన్ను దేవుడిగా అంగీకరించిన వాళ్ళు, ప్రార్థించే వాళ్ళు, బైబిల్ చదివే వాళ్ళను ప్రభా హింసల పాలు చేస్తున్నాం. మా భారతదేశంలోని మతోన్మాద మాఫియాలోని ప్రతి ఒక్కరిని క్షమించు 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 ప్రభా. మరి విశేషించి ప్రభా, పవన్ కళ్యాణ్ గారి జ్ఞాన నేత్రం తెరువు ప్రభా. ఆయన కొన్నిసార్లు నేను బ్యాప్టిజం పొందాను అంటున్నాడు ప్రభా, మరి కాసేపు ఏమో వేరే విధంగా చెప్తున్నాడు ప్రభా. ఆయన జ్ఞాన నేత్రాన్ని తెరువు ప్రభా. అదేవిధంగా ప్రభా, కరుణాకర్ సుగ్గుణ ప్రభా స్తోత్రంనైనా, రాధా మనోహర్ దాస్ స్తోత్రం ప్రభా, స్తోత్రంనైనా. అయా కిల్లి భాస్కర్ రాజు స్తోత్రం ప్రభా, స్తోత్రం 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 స్తోత్రం. ముదికొండ శివప్రసాద్ ప్రభా, ఇంకా స్తోత్రం ప్రభా, స్తోత్రమైనా. అయా మన బీబీఎస్ పిల్లల కార్యక్రమంలో ప్రభా దౌర్జన్యంగా ప్రవేశించి ఆటంకపరచాలనుకున్న ఆ మతోన్మాదిని క్షమించి అతను సత్యం తెలుసుకోవటానికి అవకాశం ఇవ్వండి ప్రభా. స్తోత్రం 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 స్తోత్రం. అదేవిధంగా ప్రభా స్తోత్రంనైనా. అయ్యా ఎక్స్ క్రిస్టియన్ అనే అతన్ని ప్రభా, అమారా ప్రసాద్ను ప్రభా స్తోత్రంనైనా, పార్వతిని, కరాటే కళ్యాణిని రక్షించు ప్రభా, రక్షించు ప్రభా. వాళ్ళు ఏం చేస్తున్నారో, వేటిని కొలుస్తున్నారో నీకు తెలుసు ప్రభా. దేవుడు ఆత్మ గనుక ఆత్మతో సత్యంతో ఆరాధించే అవకాశం, ఆలోచన వారికి కలిగించు ప్రభా. విగ్రహారాధన వాళ్ళు మానుకోవటానికి సహాయం చేయి ప్రభా. స్తోత్రంనైనా. అయ్యా సాధు సుందర్ సింగ్, భక్త్ సింగ్ గారు, అదేవిధంగా ప్రభా సౌలును పౌలుగా మార్చిన దేవ స్తోత్రమైన వాళ్ళందరినీ విగ్రహారాధనల నుండి, బంధకాల నుండి, నీకు వ్యతిరేకమైన ఆలోచనల నుండి రక్షించి వాళ్ళని విశ్వాసులుగా మార్చమని, మరి ప్రాముఖ్యంగా ఈరోజు మే 22వ తారీఖు 2025 సంవత్సరం గురువారం నాడు ప్రభా ఎగ్జామ్స్ రాసే బిడ్డలందరినీ కాపాడు ప్రభా. మరి అస్వస్థతగా ఉన్న విమల్ జోష్ను కనికరించి ప్రభా ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, చురుకుదనాన్ని అనుగ్రహించి ఆయా వర్షం ఆపివేసి పొడి వాతావరణాన్ని కలుగజేసి ప్రభా స్తోత్రనైనా. అన్ని ప్రశ్నలకు జవాబులు కరెక్ట్గా రాయటానికి ఆ బిడ్డకు నీవు తోడై ఉండమని ప్రభా స్తోత్రంనైనా. అయా పాకిస్తాన్ నువ్వు ఓడించి మా భారతదేశాన్ని రక్షించు ప్రభా, స్తోత్రంనైనా, స్తోత్రం ప్రభా. ఈ క్షణంలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరి అవసరాలు నెరవేర్చు ప్రభా. అయా కుల్సన్కు అదేవిధంగా ప్రభా స్తోత్రనైనా, కుల్సన్తో పాటు అయా మైపూడి కృపాకు ప్రభా, అయా యోగ్యులైన వారితో వివాహం జరిపించు ప్రభా. సూర్యకు ప్రభా వెంటనే వివాహం జరిపించు ప్రభా, స్తోత్రంనైనా. ఇంకా నాతో వ్యక్తిగతంగా ప్రార్థనలు చేయమని కోరిన, నాకు కానుకలు ఇచ్చిన, అదేవిధంగా ప్రభా బీకే మంజుష ఆ బిడ్డకు ఆరోగ్యాన్ని, ఆయుష్ను, జ్ఞాన వివేకాలను ఇచ్చి ఆమెను దీవెనకరమైన భవిష్యత్తులో నడిపించమని
ఇంకా మా కోసం ప్రార్థన చేయమని ఎంతమంది నన్ను అడిగి ఉన్నారో వారందరికీ సహాయం చేసి దీవించమని, నా మరణ పర్యంతం నేను నీ సేవలో కొనసాగటానికి, నమ్మకంగా నీ సేవలో కొనసాగటానికి నాకు అవకాశం ఇచ్చి నడిపించమని ఈ మనవులన్నింటినీ మీ కుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పవిత్రమైన నామములో నిండు మనసుతో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము మాకు వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మా ఎడ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్ము శోధనలోకి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, బలము, మహిమా, శక్తి నిరంతరము మీవై ఉన్నారు తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన దేవుడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవుడు, వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు, ఈ వీడియోను చూస్తున్న వాళ్ళందరినీ, వాళ్ళ కుటుంబాలని ప్రతి విధమైన సమస్యల నుండి, శోధనల నుండి రక్షించి వాళ్ళకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని యేసు నామంలో కోరుకుంటున్నాను. ఆమేన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. అపవాది క్రియలన్నిటికీ అనంత నాశనం కలుగునుగాక. ప్రభు యేసుక్రీస్తు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.